సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సార్ గిరిబాబు గారు నమస్తే సార్. నమస్తే అండి. గిరిబాబు గారు, లాస్ట్ ఒక 3-4 డేస్ బ్యాక్ మొస్సాద్ అనే ఒక ఇజ్రాయెల్కి సంబంధించిన ఒక గూఢచార వ్యవస్థకు సంబంధించిన దాని యాక్టివిటీస్ గురించి, దాని కార్యకలాపాల గురించి సోషల్ మీడియాలో ఒక ఆర్టికల్ చదివాను. దాని తర్వాత మీకు కాల్ చేసి దానికి సంబంధించిన కొంత డిస్కషన్ కూడా మనం మాట్లాడుకున్నాం కదా. దాని గురించి ఒక్కసారి కొంత డీటెయిల్డ్గా చెప్పగలరు? ఇజ్రాయెల్ దేశానికి సంబంధించిన మొస్సాద్ అనే గూఢచార వ్యవస్థకు సంబంధించి. ప్రపంచంలో ఈ గూఢచార వ్యవస్థ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఫస్ట్ గుర్తొచ్చేది మొస్సాద్. మొస్సాద్ ఇండియాకి రా ఎలా ఉంది? రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్. ఈ రా ఏం చేస్తుందంటే ఇతర దేశాల్లోకి వెళ్ళి అక్కడ ఎవరైతే ఇండియా మీద కుట్రలు పన్నుతున్నారో, ఇండియాకి ఎగనెస్ట్ గా ఏదైనా ప్లాన్స్ చేస్తున్నారో ఆ విషయాల్ని కూలంకషంగా కుపిలాగి మన ఇండియన్ గవర్నమెంట్కి సమాచారం అందించి మన యొక్క ముప్పుని ముందుగానే ఎదుర్కోవడానికి కావాల్సిన ప్లాన్స్ చేసేదే గూఢచార సంస్థ. ఇండియాకి రా, అలాగే మొస్సాద్. అయితే పవర్ విషయంలో కంపేర్ చేస్తే మన రాతోటి దాన్ని కంపేర్ చేయలేం. ఎందుకంటే ప్రపంచం మొత్తంలోనే అత్యధిక గూఢచార ఆపరేషన్స్ చేసిన కంట్రీ కానీ వ్యవస్థ కానీ అండ్ అత్యంత క్లిష్టమైన గూఢచార పనులు చేసింది ఎవరు అంటే ఫస్ట్ గుర్తొచ్చేది మొస్సాద్. ఇజ్రాయెల్. ఈవెన్ మన హాలీవుడ్ సినిమా డైరెక్టర్లు కూడా ఊహించలేరు అలాంటి ట్విస్ట్లు ఉంటాయి వాళ్ళ దాంట్లో. ఒక రీసెంట్గా 2020లో ఇరాన్ న్యూక్లియర్ పితామహుడిగా చెప్పబడే అతన్ని వాళ్ళ ఇరాన్లోకి వెళ్ళి చంపేశారు. అయితే విచిత్రం ఏంటంటే అది చంపింది ఎవరు ఇప్పటిదాకా తెలియదు. అది మొస్సాద్ తప్ప ఎవరు ఆ పని చేయలేరు. ఎందుకంటే అతను అక్కడ ఇరాన్లో ఉండి ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు. అఫ్ కోర్స్ అతను ఇరానీ దేశస్తుడు కాబట్టి డెఫినెట్లీ వాళ్ళ దేశానికి సరిపడా ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకుంటున్నాడు. కానీ వాటి వల్ల ఎఫెక్ట్ అయ్యేది ఎవరికి, వాటి వల్ల ఇంపాక్ట్ అయ్యేది ఎవరికి? ఇజ్రాయెల్కి ఎగనెస్ట్ చెప్పేసి చెప్పేసి అనుమానం వచ్చినందుకే చంపేశారు వెళ్ళిపోయి. కానీ ఇప్పటిదాకా విచిత్రం ఏంటంటే అది ఎవరు చంపారో మొస్సాద్ తప్ప ఎవరు చేయలేదు ఆ పని. కానీ ఎవరు చంపారో క్లియర్ కట్ గా విత్ ఎవిడెన్సెస్ తో ఇరాన్ నిరూపించలేకపోయింది. అసలు ఆ టీం ఏంటి, ఆ పర్సన్ ఎవరు ఏంటి అన్నది ఇప్పటికే తెలియదు అసలు, లెక్కలేదు దానికి. ఇక మనం మొస్సాద్ కి డీప్ లోకి వెళ్తే 1949లో ఈ జ్యూస్ ఎవరైతే ఉంటారో యూదులు వీళ్ళు యూదులు అంటే ప్రపంచంలో దాదాపుగా చాలా దేశాలకు వ్యతిరేకం. అయితే అలాంటి వ్యతిరేకత ఉన్న వాళ్ళ మీద కానీ ఇంకొక వాళ్ళ దగ్గర ఉన్న గుడ్ క్వాలిటీ అంటే చాలా తెలివిగల వాళ్ళు, చాలా ఇంటెలిజెన్స్ ఇన్ ద వరల్డ్. ఎట్ ద సేమ్ టైం వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన దేశం లేదు వాళ్ళకు. ఇలాంటి వాళ్ళందరూ కూడా 1949కి ముందు వాళ్ళకు దేశం కావాలి అనుకొని అందరూ ఎక్కడెక్కడ యూదులు ఉన్నారో అందరూ కోఆపరేట్ చేసుకొని అందరూ ఒకళ్ళు గత 500 సంవత్సరాల పాటు వాళ్ళ ప్లాన్ చేసుకొని ఇజ్రాయెల్ అనే దేశంలో వచ్చి అక్కడ జీవనం సాగించి వాళ్ళ యొక్క టోటల్ కంట్రీని సేవ్ చేసుకున్నారు. అంటే కొన్ని సంవత్సరాల పాటు జన సమీకరణ చేసుకున్నారు. వాళ్ళ వర్గానికి కూడా వాళ్ళ యొక్క ఎవరైతే ఉంటారో సంబంధికులు వాళ్ళందరికీ లెటర్స్ రాసుకుంటూ వాళ్ళతో ఉన్న కమ్యూనికేషన్ ని మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళంతా కలిపి 1930s 40s లో కల్లా అంటే నెమ్మదిగా ఒక 500 సంవత్సరాలు పట్టింది ఇజ్రాయెల్ అనే దేశం ఏర్పడడానికి. అందరూ ఒక నీడకు వచ్చారు. ఎందుకంటే ఈ జ్యూస్లు అనే వాళ్ళని ప్రపంచంని ఎవరు వచ్చినా చెల్లాచెదరు చేయడం వాళ్ళ యొక్క టార్గెట్. అది వాళ్ళని చంపేయడం ఇష్టం వచ్చినట్టు. హిట్లర్ చంపినంత యూదుల్ని జర్మనీలో చంపిన లక్షల మందిని కోసాడు. హిట్లర్ అనే పేరు మనం ఇప్పుడు ఏమంటాం, అరే వాడు హిట్లర్ లాంటి అంటాం. అంటే హిట్లర్ అనే ఒక పదము నియంత ఎలా అయిపోయింది అంటే యూదుల్ని చంపడం వల్లనే. అలాంటి యూదులు వాళ్ళ యొక్క అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం వాళ్ళంతా ఇజ్రాయెల్లో వచ్చి ఒక దగ్గర జీవనం కొనసాగిస్తున్నప్పుడు మరి వాళ్ళకు ఒక సేఫెస్ట్ ఒక ఏజెన్సీ కావాలి టు ప్రొటెక్ట్ దెమ్సెల్వ్స్. మనల్ని మనం కాపాడుకోవడానికి మనకు ఒక వ్యవస్థ కావాలి. ఆ వ్యవస్థనే ఫస్ట్ 1949లో పుట్టింది మొస్సాద్. దీని ఫస్ట్ పాత పేరు వేరే ఉండేది, నేషనల్ అనే పేరు ఉంటుంది. తర్వాత 1951లో మొస్సాద్ అనే పేరుతోటి వాళ్ళు ఫామ్ అయ్యారు. ఇది ఎంత పవర్ఫుల్ ఉంటుందంటే మనము జేమ్స్ బాండ్ ఏమంటామంటే ద రైట్ టు కిల్ అని అంటాం. ఇప్పుడు జేమ్స్ బాండ్ తను అనుకుంటాడు ఐ హ్యావ్ రైట్ టు కిల్ అని. అలాగా ప్రపంచంలో రైట్ టు కిల్ అనే ఒక కాన్సెప్ట్ తో పనిచేసేది మొస్సాద్. వీళ్ళు వెళ్ళిపోయి ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఉంటే చాలు చంపేయడమే, అంతే తప్ప తీసుకొచ్చి విచారణ చేసి న్యాయమా అన్యాయమా విచారణ చేసేది లేదు, చంపేయడమే. అది ఎంతలా ఉంటుంది అంటే మనము ఒక మంచి హాలీవుడ్ గూఢచార సినిమాలు చూస్తే కూడా
మనకు ఆ ఫీల్ రాదు. కానీ వీళ్ళ ఆపరేషన్స్ అంత ఇదిగా ఉంటాయి. ఇంకో స్పెషాలిటీ ఏంటంటే అన్ని కూడా షార్ట్ టర్మ్ ఆపరేషన్ కాదు, చాలా లాంగ్ టర్మ్ ప్లానింగ్ ఆపరేషన్స్ ఉంటాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. రీసెంట్ గా మీరు 2025లో లెబనాన్ లో సడన్ గా వాళ్ళ పేజర్లు అన్ని పేలిపోతున్నాయి. పేజర్లు యాక్చువల్గా అక్కడ వాళ్ళు వాడే ఫోన్స్ అన్ని శాటిలైట్ రిలేటెడ్ ఉంటాయి, సిగ్నల్స్ హ్యాక్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. లెబనాన్ బీరూట్ వాళ్ళ క్యాపిటల్, అదంతా కూడా వ్యతిరేకం ఎవరికి, ఇజ్రాయెల్కి. అయితే ఎవరైతే ఈ లెబనాన్లో ఉన్న ఎవరు మన వీళ్ళు తీవ్రవాదులు ఎవరు ఉంటారో వాళ్ళందరినీ చంపాలి అంటే అంత ఈజీ అయ్యే పని కాదు. అయితే వాళ్ళందరూ పేజర్లు వాడతారు. ఎందుకు అంటే సెల్ ఫోన్స్ వాడితే సిగ్నల్స్ వల్ల హ్యాక్ చేస్తారని చెప్పేసి, ట్రాక్ చేస్తారని చెప్పేసి అని వీళ్ళు ఇది పేజర్స్ వాడేవాళ్ళు. ఈ పేజెస్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు? చైనాలో ఒక కంపెనీ ప్రత్యేకంగా తయారు చేసి ఎక్స్పోర్ట్ చేస్తుంటది. వీళ్ళు ఏం చేశారంటే ఇజ్రాయెల్ వాళ్ళు వాళ్ళ మొసాద్ సంస్థ చైనా వెళ్ళి ఈ పేజర్లు తయారు చేసే కంపెనీలో ఎంప్లాయీస్ గా చేరి ఆ కంపెనీకి తెలియకుండా వాళ్ళ పేజర్లలో వాళ్ళ పేజర్ పనితనానికి ఎక్కడ దెబ్బ తినకుండా డైరెక్ట్ కొన్ని రకాల బాంబ్స్ ఏర్పాటు చేసిన చిప్స్ లాంటివి ఏర్పాటు చేసి ఆ పేజర్లన్నీ చైనా నుంచి లెబనాన్కి ఎక్స్పోర్ట్ అయిన తర్వాత అందరూ నార్మల్ గా వాడుతున్నారు. అంటే వాళ్ళందరూ టైం బాంబులు జోలు పెట్టుకుని తిరుగుతున్నట్టు లెక్క. అంతే కదా, జోలు పెట్టుకుని ఎప్పుడైతే ఇజ్రాయెల్ ఓకే రెడీ స్టార్ట్ 1 2 3 అని బటన్ ఎక్కడికక్కడ అందరూ ఎగిరిపోయారు. సడన్ గా కూరగాయల దగ్గర కూరగాయలు కొంటున్నారు, పేలిపోతున్నాయి. ఏం పేలుతున్నాయి, ఎందుకు పేలుతున్నాయి కనీసం వాళ్ళకి అర్థం చేసుకునే అవకాశం కూడా దొరకలేదు. వాళ్ళు ఆలోచన చేసేప్పటికే తర్వాత డీకోడింగ్ చేసి బ్యాక్ టెస్ట్కి వెళ్తే అసలు ఎందుకు పేలుతున్నాయి ఏంటి అని మొత్తం వెనక్కి బ్యాక్ టెస్టింగ్ చేస్తే తెలిసింది ఏంటంటే ఈ ఆపరేషన్ వాళ్ళు గత 10 సంవత్సరాలు చేస్తున్నారు. మొసాద్ టీమ్ ఇన్వాల్వ్ అయ్యి 10 ఏళ్ల నుంచి, ఇది రియల్ స్టోరీ ఇదంతా, 10 ఏళ్ల నుంచి వాళ్ళు చేస్తూ వాళ్ళ యొక్క లెబనాన్లో ఉన్న తీవ్రవాదుల్ని మట్టుబెట్టడం కోసము వాళ్ళు 10 సంవత్సరాల నుంచి ఈ పేజర్ బాంబుని వాడటం మొదలుపెట్టారు. పేజర్ బాంబ్, మరి అది పేజర్ బాంబ్ అంటే ఈజీగా తయారు కాదు కదా, దాన్ని ఎంత ప్లాన్ చేసి చేయాలి, ఆ పేజర్లో ఇన్వాల్వ్ చేసి పంపించాలి అక్కడికి, వాళ్ళు వాడాలి, డిస్టర్బ్ అవ్వద్దు, మళ్ళీ వాళ్ళకి తెలియకూడదు ఆ విషయం. ఇంతలా ఉంటే వాళ్ళ ప్లాన్స్ అన్నీ కూడా. అండ్ తర్వాత వేరే ఒక ఇజ్రాయెల్ దేశస్తుడు ఒకతను వీళ్ళ యొక్క మిలిటరీ సీక్రెట్స్ వేరే వాళ్ళకి అమ్మేశాడు. అమ్మి ఆ కంట్రీకి వెళ్ళిపోతే అతనికి తెలియకుండా హనీ ట్రాప్ చేసి అతన్ని మళ్ళీ ఇజ్రాయెల్ తీసుకొచ్చి చంపేశారు. అతనికి వచ్చేదాకా కూడా తెలియదు నేను హనీ ట్రాప్ అయ్యాను అనే ఒక ఇజ్రాయెల్ గూఢచార సంస్థకు సంబంధించి ఒక అమ్మాయిని పంపించి ఆమెతో హనీ ట్రాప్ చేయించి ఇంకా లవ్ లో పడేసి, సింపుల్ గా చెప్పాలంటే ఇక నువ్వే నా జీవితం, నువ్వే నా సర్వస్వం అనుకునేలాగా ప్లాన్ చేసుకొని అతన్ని ఇజ్రాయెల్ తీసుకొని చంపేశారు. అంటే ఇలా ఉంటాయి. అంటే ఒక వ్యక్తిని కావచ్చు, ఒక సంస్థని కావచ్చు, కొంతమంది సమూహాన్ని కావచ్చు, వాళ్ళ టార్గెట్ ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా వీడు పనిచేస్తున్నాడా, సంస్థ పనిచేస్తుందా అని కొంచెం అనుమానం వస్తే చాలు వాళ్ళని చంపడమే. అయితే ఇజ్రాయెల్ దగ్గర ఉన్న ఇంకొక గొప్పతనం ఏంటంటే ఇప్పుడు ప్రపంచంలో ఇజ్రాయెల్ మొత్తం కలిపి కర్ణాటక స్టేట్ అంత ఉండదు. అది మొత్తం కలిపి వాళ్ళ మ్యాప్ కూడా కర్ణాటక మ్యాప్ లాగా ఉంటుంది, అంత మించి ఉండదు. అక్కడ వర్షాలు చాలా తక్కువ పడతాయి. అండ్ చుట్టూ ఉన్న దేశాలన్నీ సిరియా, లెబనాన్, తర్వాత పాలస్తీనా, ఇవన్నీ కూడా భీకరమైన శత్రుత్వం వాళ్ళతోటి. మరిస్తే ఎప్పుడు వేసేస్తారో తెలియదు. ఇప్పుడు మనం చాలాసార్లు సినిమాలు చూస్తుంటాం కదా, ఒక శత్రువు ఇంకో శత్రువుని చంపడానికి ఎలా ప్లాన్ చేస్తూ ఉంటాడు, వాడు మొత్తం 24/7 అందరినీ సెక్యూరిటీ గార్డ్ పెట్టుకొని తిరుగుతూ ఉంటారు, సినిమాలు చూస్తుంటాం. ఆ టైప్లో వీళ్ళకు పొద్దున్న లేస్తే ఏ పక్క నుంచి బాంబు పడుద్దో తెలియదు కనుక వీళ్ళకు ఐరన్ డోమ్ అని ఉంటుంది వీళ్ళది. ఫస్ట్ టైం ఇరాన్ ఆ ఐరన్ డోమ్ కూడా బ్రేక్ చేసింది. అంటే ఎంత టెక్నాలజీ ఇంప్రూవ్ చేసుకున్నా కూడా పక్కన శత్రువులు ఇంకా అంతకన్నా టెక్నాలజీకి వాళ్ళు అడ్వాన్స్ అవుతుంటే దాన్ని మించి అడ్వాన్స్ అవుతారు వీళ్ళు. సో ఆ విధంగా మొస్సాద్ మళ్ళీ ఒకసారి ఇప్పుడు ఈ ఇరాన్ ని అటాక్ చేయడంలో, అంతెందుకు రీసెంట్ గా అమైతుల్లా ఖుమైనీని చంపేశారు కదా, అమైతుల్లా ఖుమైనీని చంపడానికి ఉపయోగించింది ఏంటి, అక్కడ లోకల్ వాళ్ళ మామూలుగా మనం స్ట్రీట్ కి కెమెరాస్ ఉంటాయి కదా, స్ట్రీట్ కెమెరాస్, ఆ స్ట్రీట్ కెమెరాస్ ని హ్యాక్ చేసి ఆ కెమెరాస్ లో నుంచే అక్కడ ఖుమైనీ కదలికలన్నీ రెగ్యులర్ గా వాళ్ళు ఇప్పుడు మన తెలంగాణ పోలీస్ వాళ్ళు ఏదైనా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే జల్లబట్టి ఆ ఈవెంట్ ఎక్కడ జరిగింది ఎలా ట్రాక్ చేస్తారో అట్లా వీళ్ళు అక్కడ లోకల్ ఉన్న సీసీటీవీ కెమెరాస్ అన్నిటిని హ్యాక్ చేసి ఈ అమైతుల్లా ఖుమైనీ యొక్క ట్రేసెస్ అన్ని రెక్కీ చేసి ఎక్కడ వెళ్తున్నాడు, ఎక్కడ వస్తున్నాడు, ఎక్కడ ఉంటున్నాడు మొత్తం ట్రేస్ చేసి డైరెక్ట్ గా అమైతుల్లా ఖుమైనీ ఉన్న బంకర్ మీదనే బాంబ్ బ్లాస్ట్ చేసేసి 40 మెంబర్స్ ఆఫ్ ఫ్యామిలీస్ మొత్తాన్ని మట్టు పెట్టేశారు. ఇది యుద్ధం స్టార్ట్ అయిన ఫస్ట్ డేనే జరిగింది. ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచే అసలు అతను ఇంట్లో ఎక్కడ తిరుగుతున్నాడు, వాళ్ళ దగ్గర ఉన్న సీసీటీవీ కెమెరాస్ వాళ్ళ సెక్యూరిటీ పెట్టుకున్నారు.
హ్యాక్ చేసి లాక్కున్నారు. ఐ మీన్ మొత్తం మానిటరింగ్. ఎగ్జాక్ట్లీ. ఇది పెట్టుకుంది ఎవరు? వాళ్ళే, ఇరాన్ వాళ్ళే. ఎవరి కోసము? వాళ్ళ సొంత కదలికల్ని ట్రాక్ చేసుకోవడం కోసం. ఎవరు వస్తున్నారు, ఎవరు అవుతారు, మనం పెట్టుకుంటాం కదా ఇంటి చుట్టూ కెమెరాస్, పెట్టుకుంటాం కదా ఆఫీస్ బయట. అట్లా వాళ్ళు పెట్టుకున్న కెమెరాస్ లోకి దూరి హ్యాక్ చేసి వాళ్ళ కదలికల్ని ట్రాప్ చేసి సక్సెస్ఫుల్ గా చంపేయడం జరిగింది. ఎవ్రీ సెకండ్ ఎవ్రీ మూమెంట్ క్యాప్చర్ కనబడుతూనే ఉంటుంది కదా, ఫ్యామిలీ అంతా కనబడుతూనే ఉంటుంది కదా. సో ఇంతలా వాళ్ళ శత్రువు నెట్వర్క్ లోకి వెళ్ళి దాన్ని పసిగట్టి దాన్ని అంతం చేయగల కెపాసిటీ అనమాట. నెతన్యాహు టీమ్ కి రేంజ్. వీళ్ళు మొత్తం వచ్చి 7,000 మంది ఉంటారు దగ్గర. అండ్ వీళ్ళ బడ్జెట్ వచ్చేసి $2,200 మిలియన్ బడ్జెట్. వీళ్ళకు ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు, కంప్లీట్ 100% ఫ్రీడమ్. ఎవరైనా మొసల్లో జాయిన్ అవ్వాలి అంటే మామూలు పరీక్షలు ఉండవు, శల్య పరీక్షలు ఉంటాయి. వాడికి అటు 7 తరాలు ఇటు తరాలు అంటాం కదా మనము, అట్లా వాడికి 6 generations అటు, ఒక 7 generations ఇటు, వాడిని వెరిఫై చేసి వీడెవడు, ఎందుకు వస్తున్నాడు, ఏంటి, వీడికి ఏమన్నా వేరే లింక్స్ ఉన్నాయా వేరే కంట్రీస్ తో, వేరే దేశాల నుంచి వచ్చిన కుర్రాడా ఏంటి, అన్ని వెరిఫై చేసి కంప్లీట్ గా స్క్రూటినీ చేసిన తర్వాతనే అతని మొసల్లోకి తీసుకోవడం జరుగుద్ది. తీసుకున్నాక కఠినమైన ట్రైనింగ్స్ ఉంటాయి. ఆ కఠినమైన ట్రైనింగ్స్ నుంచి రాటుదేలి బయటకు వచ్చిన వాళ్ళే ఈ మొసాద్ వీరులు. ఈ మధ్య ఈ ఆపరేషన్ వాళ్ళ ఆపరేషన్స్ కూడా ఎట్లా అంటే ఏ టీం కా టీం డివైడ్ అయిపోతూ ఉంటారు. ఆ టీం వాళ్ళు ఆ కంట్రీస్ ని ట్రాక్ చేస్తూ ఉంటారు. ఎక్కడి నుంచి అయినా ఇజ్రాయెల్ కి ఏమైనా శత్రుత్వం పొంచి ఉందా అలా చూసుకొని వాళ్ళని అటాక్ చేస్తూ ఉంటారు. ఇతర శత్రు దేశాల్లో ఆ దేశంకి వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిపోవడము, అక్కడ ట్రాక్ చేయడము, ట్రేస్ చేయడము. ఇప్పుడు మన ఇండియా ఇజ్రాయెల్ కి మంచి మిత్ర దేశం, మంచి టర్మ్స్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే నార్మల్ గా మనము ఇజ్రాయెల్కి వెళ్తాను అని వీసా అప్లై చేస్తే కూడా అంత ఈజీగా రాదు. అండ్ ఇజ్రాయెల్ పాస్పోర్ట్ ఉంది అంటే వన్ ఆఫ్ ద సేఫెస్ట్ పాస్పోర్ట్, అది వన్ ఆఫ్ ద సెక్యూర్డ్ పాస్పోర్ట్. ఇజ్రాయెల్ పాస్పోర్ట్ ఉంది అంటే చాలా అమెరికన్ ఫ్రెండ్లీ నేషన్స్ కి పాస్పోర్ట్ వీసా దొరికిపోతుంది, అంత పవర్ఫుల్ అది. ప్రపంచంలో ద బెస్ట్ పాస్పోర్ట్ గా ట్రీట్ చేసేది జపాన్, సౌత్ కొరియా అండ్ ఇజ్రాయెల్. ఈ కంట్రీ పాస్పోర్ట్స్ ఉంటే కనుక మీకు చాలా దేశాలలో వితౌట్ వీసా వెళ్ళిపోవచ్చు మనం. అంటే ఇప్పుడు ఇండియా లాగా నేపాల్ కి, శ్రీలంకకి వితౌట్ వీసా వెళ్తామో అలాగా జపాన్, సౌత్ కొరియా అండ్ ఇజ్రాయెల్. ఆ పాస్పోర్ట్ అనేది చేతిలోకి రావాలి అంటే ఈ కంట్రీస్ లో బ్యాక్గ్రౌండ్ చెక్ నడుస్తుంది. ఇంకా వాళ్ళు ఎక్కడికైనా వీసా లేకుండా వెళ్ళిపోవచ్చు. పాస్పోర్ట్ అనేది ఆ దేశం ఇచ్చే ఎంట్రీ కార్డ్. వీసా వెల్కమింగ్ కంట్రీ, ఎక్కడికైతే మేము వెళ్ళాలనుకున్నామో వాళ్ళు ఇచ్చే దాన్ని వీసా అంటాం కదా. అలా పాస్పోర్ట్ ఉంది అంటే చాలా కంట్రీస్ కి మనకు వెల్కమింగ్ లెటర్ ఉన్నట్టే. సో అంత పవర్ఫుల్ కంట్రీ. తర్వాత మనం ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ చూస్తున్నామా, డ్రిప్ ఇరిగేషన్, తర్వాత ప్రొడక్టివిటీ పర్ హెక్టారు, ఇవన్నీ మనం ఇజ్రాయెల్కి దగ్గర కూడా లేము కనీసం. ఇప్పుడు మనం నార్మల్ గా అక్కడ వాటర్ ఉండదు, చాలా తక్కువ వర్షాలు ఉంటాయి. పడే ఈ కొద్దిపాటి వర్షాన్ని ఒడిసి పట్టుకొని డ్రిప్ బై డ్రిప్ చేస్తూ డ్రిప్ ఇరిగేషన్ అనే ఒక సిస్టమ్ ఇంట్రొడ్యూస్ చేసి దాన్ని చాలా సొఫిస్టికేటెడ్ తీసుకొచ్చి విపరీతమైన పంట పండిస్తున్నారు వాళ్ళు. ఆ ప్రొడక్టివిటీలో ఇండియా కంటే ఎన్నో రేట్లు ఎక్కువ ఉంటుంది. అది మనం ఇంత ల్యాండ్ పెట్టుకొని చేయలేకపోతున్న పర్ హెక్టార్ ప్రొడక్టివిటీని వాళ్ళు చాలా తక్కువ స్పేస్తో చేస్తారు. అండ్ వాళ్ళకి అక్కడ స్పేస్ తక్కువ కాబట్టి ఎలా యూటిలైజ్ చేసుకోవాలో వాళ్ళని చూసి నేర్చుకోవాలి మనం. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ కాకుండా స్టెప్ బై స్టెప్ ఒక చిన్న ఏరియాలో, నేను చూశాను కూడా కొన్ని, మా కజిన్ వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు సేమ్ టెక్నాలజీ. అన్ని స్టెప్ బై స్టెప్ చొప్పున వాళ్ళు వాటర్ ఫ్లో అయ్యేలాగా చేసుకొని అన్ని రకాల పంటలు ఆ చిన్న బాక్స్లలో పండిస్తూ ఉంటారు అనమాట. అది వాళ్ళు పెద్ద ఎత్తున చేస్తారు ఇజ్రాయెల్లో, చేసి పంటలు పండిస్తూ ఉంటారు. ఇప్పటికీ మన దగ్గర వ్యవసాయానికి సంబంధించి ఇంకా అధునాతన పద్ధతులు లేవు, ఉన్నాయి కానీ మన దగ్గర ల్యాండ్ అబండెంట్ గా ఉంది కాబట్టి. ల్యాండ్ ఉంది కానీ ప్రభుత్వాలు కూడా దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోతున్నారు. అవును. అంటే మన దేశంలో ఉన్న 140 కోట్ల మంది జనాభాకి అవసరమయ్యే ఆ ఫుడ్ ని, ఆ ప్రొడక్టివిటీని రైట్ వేలో అందించడానికి వ్యవసాయంలో ఇంకా కొత్త ఇన్నోవేషన్స్, అంత టెక్నాలజీ ఎందుకు వాళ్ళు ఇంకా వెనకబడిపోయారు. ఇంకా కూడా 100 సంవత్సరాల నాటి అదే వ్యవసాయ పద్ధతులు చేస్తున్నాం కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నట్టు ఇంకా తీసుకురాలేదు ఇక్కడ. బట్ వాళ్ళు అక్కడ ఇది ఎప్పుడో గత 20-30 సంవత్సరాల క్రితం నుంచే చేస్తున్నారు వాళ్ళు. సో అలా ప్రొడక్టివిటీ పెంచుకున్నారు. తర్వాత పర్ హెక్టార్ ఈ హెక్టార్లో నేను ఎంత పంట వేస్తే ఎంత ప్రొడక్టివిటీ వస్తుంది, టైం కూడా షార్ట్ టర్మ్లో, ప్లస్ తక్కువ వాటర్ యూజ్ చేస్తూ హై క్వాలిటీ ప్రొడక్షన్ తీసుకొస్తూ ఇలా కూడా వాళ్ళు ఇరిగేషన్లో ఇంట్రొడక్షన్ చేశారు కొత్త టెక్నాలజీస్. అలాగే వాళ్ళ యొక్క ప్రొడక్టివిటీ చాలా పెంచారు. అలాగే మన ఇండియన్ మిలిటరీ నుంచి కూడా, మన ఆర్మీ నుంచి కూడా కొన్ని మెడికల్ లాంటి కొంతమంది ఆఫీసర్లని పంపిస్తుంటారు ఇజ్రాయెల్కి ట్రైనింగ్ అవి రావడానికి. అలా అక్కడ ట్రైనింగ్ అయిన వాళ్ళు మన ఇండియాలో ఒక మంచి పొజిషన్స్లో ఉంటూ వాళ్ళ యొక్క
సిస్టమ్స్, వాళ్ళ యొక్క సెక్యూరిటీ మెథడ్స్ మనం ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాం. ఇంప్లిమెంట్ చేసి మన ఇండియాకి కూడా అలా సెక్యూరిటీ తీసుకెళ్ళడం చేస్తూ ఉంటాం. మనకు ఇండియాకి కూడా చుట్టుపక్కల చైనా ఉంది, ఇటు పాకిస్తాన్ ఉంది, ఇటు బంగ్లాదేశ్ ఉంది కదా, వీళ్ళ దగ్గర నుంచి కూడా ముప్పు ఉంటుంది. కానీ మన ఇండియన్ గవర్నమెంట్ ఈస్ వెరీ మచ్ వెల్ ట్రైన్డ్, వెల్ ఇనఫ్ టు కంట్రోల్ ఆల్ దీస్ కంట్రీస్. బట్ కానీ ఎక్కడి నుంచి మనకు ముప్పు వస్తుందో తెలియదు. అందుకే ముందుగా రెడీ అయి ఉండడం, ముందుగా ముప్పుని గెస్ చేయడం సగం నష్టాన్ని నివారించినట్టే. అది మొస్సాద్ చేసే మెయిన్ పని. ఎక్కడ నష్టం వస్తుంది, ఎక్కడి నుంచి ముప్పు వస్తుంది అనే దాన్ని ముందుగానే వాళ్ళు పసిగట్టి వాళ్ళు అది రాకముందే చేస్తారు. ఇప్పుడు ఏం చేశారు, ఇరాన్ వాళ్ళు మీద అటాక్ చేశాక వాళ్ళు రివర్స్ అటాక్ చేస్తున్నారు. ఓకే, ఇజ్రాయెల్ రాజధాని మీద పడింది బాంబ్స్, ఇవన్నీ రాకముందే ఎలా మనం దాన్ని స్టెప్స్ తీసుకోవాలి, దాన్ని గాల్లోనే ఎలా పేల్చేయాలి, ఇలాంటివన్నీ చాలా ముందుంటారు వాళ్ళు. సో ముందుండి వాళ్ళ ఆపరేషన్స్ అన్నీ చాలా పకడ్బందీగా చేస్తూ ఎక్కడ లోకల్ ప్రజలకు నష్టం రానియకుండా. రీసెంట్గా మీకు వాళ్ళ దగ్గర ఒక ఎయిర్ క్రాఫ్ట్ ఒకటి మన హైజాక్ చేయబడింది. ఇప్పుడు కాదు, 1970s. ప్రపంచంలోనే ఇప్పటిదాకా ద బిగ్గెస్ట్ అండ్ ద స్మార్ట్ ఆపరేషన్ ఏదైనా ఉంది అంటే ఫస్ట్ ఇదే చెప్తారు. 1971లో ఈ ఇజ్రాయెల్ ఎయిర్ క్రాఫ్ట్ని హైజాక్ చేస్తే వాళ్ళకి తెలియకుండా ఆ ఎయిర్ క్రాఫ్ట్లోకి వెళ్ళి వాళ్ళ పౌరులందరినీ కాపాడుకొని తీసుకొచ్చారు. అంటే ఇది మనకు ప్రాసెస్ కూడా ఎక్కడ బయట కనిపించదు ఎలా వెళ్ళారు అనేది, దాన్ని కవలనేది రివీల్ చేయలేదు ఆ సీక్రెట్ని వాళ్ళు. అంత జాగ్రత్తగా వెళ్ళి ఒక్క మనిషికి కూడా హాని లేకుండా. ఇప్పుడు మనం కాందహార్ హైజాక్ గుర్తుంది కదా, ఒక 25 రోజులు ఆ ఎయిర్పోర్ట్లో అక్కడ రోజు చూస్తుండేవాడు మనం. అప్పుడు సోషల్ మీడియా అంత లేదు కాబట్టి ఓన్లీ పేపర్ న్యూస్. కాందహార్ గుర్తుందా, అరౌండ్ 2000లో, ఇది అరౌండ్ 2000 ముందు కాందహార్ లో జరిగింది. 99-2000 ఆ టైంలో వాళ్ళ ఎవరు మన పాకిస్తాన్ లీడర్ని విడిపించుకుపోయారు, అల్ మసూద్ అజహర్ అతను. సో అప్పుడు మనము దాన్ని బయటకు తీసుకొని రావడానికి మన గవర్నమెంట్ చర్చలు జరిపి అన్ని డేస్ పట్టింది. వీళ్ళు అలా కాదు, ఇమీడియట్లీ వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోయి ఆ టెర్రరిస్ట్ని చంపేసి పౌరుల్ని బయటకు తీసుకొచ్చారు. అంటే అంత ప్రోయాక్టివ్ ఉంటారు వాళ్ళు. సో మనం అలా ప్రోయాక్టివ్ ఉండాలి అంటే డెఫినెట్లీ ముందు నుంచే ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ చేసుకొని ముప్పు ఎక్కడ పొంచి ఉంది దాన్ని కొట్టాలి ఫస్ట్. సో ముప్పు రాకుండా ఉంటుంది. సో నష్ట నివారణ అనమాట. సో ప్రివెన్షన్ ఈస్ మోర్ దాన్ క్యూరింగ్. అలా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ గిరిబాబు. నిజంగా థ్యాంక్ యూ అండి. ఇజ్రాయెల్ దేశం నిర్వహిస్తున్నటువంటి మొసాద్ గూఢచార వ్యవస్థకు సంబంధించిన వాళ్ళ కార్యకలాపాల గురించి నిజంగా వింటుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. నిజంగా ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేటివ్ అంశం గురించి మీ ద్వారా నేను తెలుసుకోగలిగాను. అదేవిధంగా మన సుమన్ టీవీ ప్రేక్షకులకు కూడా విష్ణు టాక్స్ ద్వారా తెలియజేయగలిగాను సార్. థ్యాంక్ యూ సో మచ్ గిరిబాబు గారు. థ్యాంక్ యూ అండి.